అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఎస్సీ అభివృద్ధుల కోసం, ఎస్సీ సంక్షేమం కోసం బడ్జెట్ ప్రవేశపెట్టడం ఒక ఎత్తు అయితే అధ్యక్ష, దాన్ని ఖర్చు పెట్టడం ఒక ఎత్తు అధ్యక్ష. ఇక్కడ ఈరోజు మా మంత్రి గారు, ఒక సమర్థవంతుడైనటువంటి మంత్రి గారు, మరి సీనియర్ శాసనసభ్యులు, ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఎస్సీ సంక్షేమం కోసం 20,218 కోట్లు కేటాయించడం చాలా సంతోషం అధ్యక్ష. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ బడ్జెట్ సర్వతోముఖాభివృద్ధిగా ఎస్సీల సంక్షేమానికి ఉపయోగపడుతుందని చెప్పడానికి ఎటువంటి అభ్యంతరం లేదు అధ్యక్ష. ఎందుకంటే గతంలో 2014-18 మధ్యన చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ఎస్సీ సప్లాన్ గాని, ఎందుకు అంటున్నానంటే ఈ మాట, 2013లో సప్లాన్ అనేటువంటిది చట్టం చేశారు అధ్యక్ష. కానీ ఆ చట్టం చేశారు కానీ దానికి నిధులు కేటాయించేటటువంటి విషయంలో చాలా స్వల్పంగా ఉండేది. అయితే చంద్రబాబు నాయుడు గారు 2014లో 4,576 కోట్లతో ప్రారంభించి 2018-19కి వచ్చేటప్పటికి 11,228 కోట్ల అధ్యక్ష. అంటే 300 రెట్లు పెంచి సప్లాన్ ద్వారా 27 పథకాల్ని, మా సభ్యులందరూ చెప్పారు కాబట్టి మళ్ళీ నేను దాని జోలికి వెళ్ళడం లేదు, 27 పథకాలని సమర్థవంతంగా అమలుపరిచి ఎస్సీలని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచినటువంటి ఆపద్బాంధుడు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, 40,252 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు సప్లాన్ కింద ఇచ్చి అందులో 37,173 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. అంటే 92% బడ్జెట్ ను కేటాయించి ఖర్చు పెట్టినటువంటి ఘనత చరిత్రలో ఒక్క చంద్రబాబు నాయుడు గారికి తప్ప మరొకరికి లేదనేది మాత్రం స్పష్టం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అధ్యక్ష, దళితులకి నేను మేనమామ అన్నాడు, నా బిడ్డలు అన్నాడు, చేతులు దాశాడు, ముద్దులు పెట్టాడు, అన్ని చేశాడు. వారికి కూడా 5 సంవత్సరాల్లో బడ్జెట్ లో 60,000 కోట్లు పైగా కేటాయించినట్టు చూపించాడు. కానీ ఖర్చు పెట్టింది ఎంత అధ్యక్ష? 30,000 కోట్లు దాటలేదు అధ్యక్ష. అంటే 50% లోపలే. మరి 92% ఎక్కడా, 50% ఎక్కడా? అందుకే చెప్తున్నాను అధ్యక్ష, దళితులను అభివృద్ధి పరచాలంటే బడ్జెట్ కేటాయించడం కాదు అధ్యక్ష, దాన్ని ఖర్చు పెట్టేటటువంటి దమ్ము, ధైర్యం ఉండాలి అధ్యక్ష. అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికే ఉంది అధ్యక్ష. ఆ రోజు పథకాలు చూస్తే అధ్యక్ష, ముందడుగు తెచ్చాడు అధ్యక్ష, ఉన్నతి తెచ్చాడు అధ్యక్ష. అదేవిధంగా దళితుల్లో అందరికీ న్యాయం చేకూర్చాలి, 59 కులాల్లో సమాంతరమైనటువంటి న్యాయం చేయాలని కేటగిరైజేషన్ తెచ్చాడు అధ్యక్ష. నిధుల సమాంతరంగా ఖర్చు పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో GOMS 25 తెచ్చాడు అధ్యక్ష. అదేవిధంగా జస్టిస్ పున్నయ్య గారిని నియమించి దాదాపుగా 40 పథకాల్లో ఆయన యొక్క రిపోర్ట్లు తీసుకొని 18 జీవోలు అమలుపరిచినటువంటి ఖ్యాతి కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అధ్యక్ష. ఆ రోజు మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయడం గాని, ఎక్కడైనా దళితుల మీద దాడులు జరిగితే ఎస్సీ కలెక్టర్, ఎస్పీ అక్కడికి వెళ్లి సందర్శన చేయాలని ఆదేశించడం గాని, అన్ని కోణాల్లో కూడా 18 జీవోలు ఇచ్చినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఈ రకంగా మనం చెప్పుకుంటూ పోతే ఆ రోజు 2014-18 మధ్యన కార్పొరేషన్ల అధ్యక్ష, ఎస్సీ కార్పొరేషన్ ఉంది. దాని ద్వారా 2,66,740 మందికి రుణాలు అందజేశాడు అధ్యక్ష. సబ్సిడీతో కూడినటువంటి రుణాలు. అందులో మా సభ్యులు చెప్పినటువంటి 7,740 ఇన్నోవా కార్లు గాని, పవర్ ఆటోలు 7,748 గాని సంఖ్యలతో ఎక్కడో గోడౌన్ లో పెట్టి ఇప్పటికి కూడా అవి బయటకు రాలేదు అధ్యక్ష. దీని మీద ప్రత్యేక విచారణ జరిపి ఎందుకు ఆటోల్ని దళితులకు ఇవ్వలేదో, దళిత ద్రోహి అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది అధ్యక్ష? మరి చాలా మంది మీరు చెప్పారు ఈ దాడుల మీద మాట్లాడొద్దు అన్నారు. నేను దాని విషయం మాట్లాడడం లేదు అధ్యక్ష. కానీ NCRBI రిపోర్ట్ ప్రకారంగా దళితుల మీద, దళితుల ఆడపడుతుల మీద, దళితుల బిడ్డల మీద అత్యధిక దాడులు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి అన్నది సాక్షాత్తు
ఎన్సీఆర్ బై రిపోర్ట్ చెప్పింది అధ్యక్ష. ఇది చాలదా అధ్యక్ష దళితుల పట్ల వివక్ష చూపానని చెప్పడానికి? ఇది చాలదా అధ్యక్ష దళితులను అణిచివేసినని చెప్పడానికి? నేను ఒకటే మాట చెప్తాను అధ్యక్ష, మాస్క్ అడిగితే ఒకరిని కొట్టావు, మాస్క్ పెట్టుకోలేదంటే ఒకరిని కొట్టావు. అంటే దేన్ని వదిలేవు నువ్వు? దళితుల్ని అంటే అంత చులకన అధ్యక్ష? దళితులకి విదేశీ విద్య ద్వారా చంద్రన్న గారు 440 మందిని విదేశీ విద్యకు పంపించారు అధ్యక్ష. మరి ఈయన ఎంతమందికి పంపించారు అధ్యక్ష? లాస్ట్ ఇయర్ లో అందరూ ఉద్యమాలు చేస్తే 16 మందిని పంపించాడు. అంటే దళితులు విదేశాల్లో చదువుకోకూడదా? భూమి కొనుగోలు పథకం ద్వారా మేము దాదాపుగా 3000 ఎకరాలు పంచితే 2014-18 మధ్యన ఈయన ఎందుకు భూములు పంచలేదు అధ్యక్ష? అంటే దళితుడు కూలిగానే ఉండాలా? అతను రైతుగా మారకూడదా? ఏం ఆలోచన అధ్యక్ష ఇది? ఇది ఎలాంటి ఆలోచన? జనాభాలో 18% పైగా ఉన్నటువంటి దళితులు కష్టాల్లో భూమి లేని నిరుపేదలుగా కాయ కష్టంతో బతికేటటువంటి దళితులకి మీరు ఇచ్చేటటువంటి బడ్జెట్ అదే? అందులో పెట్టినటువంటి ఖర్చులా? ఏకంగా 27 స్కీములు రద్దు చేశారు. ఏకంగా అధ్యక్ష 27 స్కీములు రద్దు చేశారు. మరి అదే కాకుండా అధ్యక్ష ఇక్కడ ఒక్క విషయం అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు దళితుల పట్ల ఎంత ప్రేమ ఉన్నాడని చెప్పడానికి ఆయన ఇచ్చినటువంటి ఒక ఉన్నతి అధ్యక్ష, అంటే వాళ్ళకి ఒక ప్రాధాన్యత అధ్యక్ష. అందరికి 10 లక్షలు ఇస్తే దళితులకు 15 లక్షలు ఇచ్చారు అధ్యక్ష. అందరికి ఇళ్లు కట్టుకోవడానికి మామూలుగా ఇస్తే దళితులకు 50,000 అదనంగా ఇచ్చారు అధ్యక్ష. ఇదే అధ్యక్ష దళితుల్ని బాగు చేయడానికి ఒక ప్రాధాన్యత ఇచ్చామన్నది. చివరిగా ఒకే మాట అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముందు చూపుతో అమరావతి, ఎందుకంటే అధ్యక్ష ఇది గుంటూరు జిల్లాలో 3 ఎస్సీ నియోజకవర్గాలు కూతవేటు దూరంలో అధ్యక్ష, కృష్ణా జిల్లాలో మరొక 3 ఎస్సీ నియోజకవర్గాల మధ్యన ఉన్నటువంటి అమరావతిని ఒక దళిత రాజధానిగా ఏర్పాటు చేస్తే, అంతేకాదు అధ్యక్ష ఇటు ప్రకాశంలో 3 ఎస్సీ నియోజకవర్గాలు, ఇటు వెస్ట్ గోదావరిలో 3 ఎస్సీ నియోజకవర్గాలు, కూతవేటు దూరంలో ఒక 50 కిలోమీటర్ల పరిధిలోనే 12 ఎస్సీ నియోజకవర్గాలకు ఆనవాలమైనటువంటి అమరావతిని చంద్రబాబు నాయుడు గారు రాజధానిగా చేస్తే దళితులకి రాజధాని ఉండడం, దళితుల మధ్యన రాజధాని ఉండడం, తద్వారా వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారన్నటువంటి ఒక కుచిత ఆలోచనతో దాన్ని 3 ముక్కలుగా నాశనం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇంతకన్నా ఏం చెప్పాలి అధ్యక్ష దళితులను అణిచివేయడం అని చెప్పడానికి? అధ్యక్ష ఇక్కడ ఒక్క విషయం చెప్తున్నాను అధ్యక్ష, ఏదైనా చంద్రబాబు నాయుడుతోనే దళితులకి ఉన్నతి జరిగిందని చెప్పడానికి ఆ రోజు కేఆర్ నారాయణ గారిని రాష్ట్రపతిగా చేయడంలో గాని, అదే విధంగా బాలయోగి గారిని లోకసభలో స్పీకర్ గా చేయడం గాని, ప్రతిభా భారతి గారిని ఇక్కడ స్పీకర్ గా చేయడం గాని, అదే విధంగా ఏదైనా కూడా అధ్యక్ష ఒక్క మరి మన లోకేష్ బాబు గారు అధ్యక్ష పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నారు అధ్యక్ష, నేను అప్పుడు కమిషనర్ గా ఉన్నాను అధ్యక్ష. దళిత వాడల్లో ప్రత్యేకంగా సిమెంట్ రోడ్లు వేయాలంటే ఆ ఊర్లో ఫస్ట్ దళిత వార్డు నుంచే సిమెంట్ రోడ్లు వేయాలన్నటువంటి జీవో ఇచ్చినటువంటి ఘనత యువనేత నారా లోకేష్ బాబు గారి అధ్యక్ష. అదే విధంగా జల్ జీవన్ మిషన్ లో ఈ రోజు జల్ జీవన్ మిషన్, కానీ ఆ రోజు మేము పెట్టిన పేరు ఇంటింటికి కొళాయి ద్వారా మంచినీరు. ఎక్కడైనా మంచినీరు ఇవ్వాలంటే ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి నీళ్లు కింద స్థాయిలో ఉన్నటువంటి ఎస్సీలకు అందవు కాబట్టి ఒక డెడికేటెడ్ లైన్ ద్వారా మంచినీళ్లు ఇవ్వాలని జీవో ఇచ్చినటువంటి ఘనత లోకేష్ బాబు గారి అధ్యక్ష. ఈ రకంగా దళితుల్ని ఆదుకోవడానికి గాని, దళితులను అభివృద్ధి పరచడానికి గాని, దళితులను రక్షించడానికి గాని ఒక్క చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వానికే సాధ్యం అవుతుందన్నది మీకు మనవి చేసుకుంటూ, చివరిగా అధ్యక్ష దళితుల మీద దళితుల పైన కేసులు పెట్టినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఇక దళితుల్ని బాగు చేస్తానని దళితులు ఎలా నమ్ముతారు? అందుకే ఆయనకు 11 సీట్లకు పరిమితం చేశారు. దళితులు ముక్త కంఠంతో ఆయన్ని వ్యతిరేకించారని తమరు ద్వారా తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా రాజకీయాల్లో దళితుల గురించి గాని లేదా పనిచేసే ఈ కూటమి ప్రభుత్వాన్ని గాని కుచిత విమర్శలు వదులుకోమని వైసీపీ నాయకులకి మనవి చేసుకుంటున్నాను అధ్యక్ష. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.